ఈ కథ మొదలైంది నల్లమల అడవి ప్రాంతం బోర్డర్లో ఉన్న ఒక నిర్మానుష్యమైన హైవే మీద. విక్రమ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ నుంచి తన ఊరికి ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సమయం అర్ధరాత్రి 2 గంటలు. అకస్మాత్తుగా ఆ కారు ఇంజన్ నుంచి పొగలు రావటం మొదలైంది. ఒక వింత శబ్దం, మరి కారు ఆగిపోయింది. చుట్టూ చీకటి, మృగాల అరుపులు, గాలి కూడా నిశ్శబ్దంగా ఆగిపోయినట్లు అనిపించింది. అప్పుడే అడవి లోతుల్లో ఒక ఎర్రటి వెలుగు మురిపించింది. విక్రమ్, ఎవరక్కడ, హెల్ప్, ఎవరైనా ఉన్నారా అని అన్నాడు. ఆ వెలుగు ఆగి ఆగి వెలుగుతోంది. విక్రమ్ అనుకున్నాడు, ఇది ఫారెస్ట్ గార్డ్ టార్చ్ లైట్ కావచ్చు, అక్కడికి వెళ్తే ఏదైనా సాయం దొరకొచ్చేమో అని ఫోన్ టార్చ్ ఆన్ చేసి ఆ వెలుగు వైపు అడవిలోకి నడవడం మొదలుపెట్టాడు. విక్రమ్ అడవిలో చాలా లోతుకు వెళ్ళిపోయాడు. ఆ వెలుగు ఇప్పుడు తన ముందే ఉంది. ఒక పెద్ద చెట్టు వెనక నుంచి విక్రమ్, హలో బ్రదర్, కొంచెం హెల్ప్ చేయండి అని అన్నాడు. చెట్టు వెనుక చూశాడు, ఎవరూ లేరు. కేవలం నేల మీద మండుతున్న బొగ్గులు తప్ప. వెనక్కి తిరిగిన క్షణంలో 7 అడుగుల ఎత్తు, మాడిపోయిన శరీరం, వెంట్రుకలు లేని తల, కానీ కళ్ళల్లో మండుతున్న నిప్పులు. అది తన నోట్లో మండుతున్న కొరివిని విక్రమ్ ముఖం దగ్గరికి తెచ్చింది. భయంకరంగా నవ్వింది. మరుసటి రోజు ఉదయం హైవే మీద కారు అలాగే ఉంది, కానీ విక్రమ్ లేడు. గ్రామస్తులు గమనించింది ఒకటే, కారు దగ్గర నుంచి అడవుల్లోకి వెళ్ళిన కాలిన అడుగు జాడలు. ఫ్రెండ్స్, కానీ విక్రమ్కి తెలియని విషయం ఏంటంటే, కొరివి దయ్యం ఎప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాదు. మాయా వెలుగులతో మిమ్మల్ని తన దగ్గరికే రప్పించుకుంటుంది. అసలు ఈ కొరివి దయ్యం ఎవరు? పెద్దవాళ్ళు చెప్పే కథల ప్రకారం ఈరని కోరికలతో, ఘోరమైన ఆకలితో, లేదా శుద్ర పూజల్లో బలై చనిపోయిన వాళ్ళు చనిపోయాక నిప్పుతో కూడిన ప్రేతాత్మగా మారుతారు. వీళ్ళ నోట్లో నుంచి నిప్పులు, చేతుల్లో మండుతున్న కొయ్య వీళ్ళకి మనిషి మాంసం కాదు, మనిషి భయమే వీళ్ళకి అసలు ఆహారం.